ఓం నమో వెంకటేశాయ. జై గోమాత. గో బంధువులకి, హిందూ బంధువులకి సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అమ్మ ఆవు ఆంధ్రప్రదేశ్ అనే ఒక నినాదంతో ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోతున్న ఎన్నికల్లో, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు, ఈ ఎన్నికల్లో యుగ తులసి పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్న విషయం మొన్న మీ అందరికీ కూడా తెలియజేశాను. అందులో ముఖ్యమైనటువంటి విషయం ధర్మరక్షణ, గోరక్షణ రక్షించుకోవలసినటువంటి అవసరం మనందరిపైన ఉన్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి అక్రమంగా ఆవులని రోజుకి వందల లారీలు, వేల గోవులని ఇటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఇల్లీగల్గా గోవులని తరలిస్తూ వాటిని చిత్రహింసలు గురి చేసి అత్యంత దారుణంగా, కిరాతకంగా నరికి చంపేస్తున్నారు. వీటిని ఆపాల్సినటువంటి ప్రభుత్వాలు ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఎక్కడ కూడా అక్రమ రవాణాని అడ్డుకట్టు వేయడం లేదు. గోహత్యలు కళ్ళ ముందు జరుగుతున్నా మనం కారులో కానీ మోటార్ సైకిల్లో వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కనే నిన్నగాక మొన్న మనం అమ్మలాంటి ఆవు పాలు తాగినటువంటి ఆవుని అడ్డంగా నరికేసినటువంటి ఈ దుర్మార్గులు, బీఫ్ షాపులు మన కళ్ళెదుటనే, మన కళ్ళ ముందు కనిపించిన ఆవు బీఫ్ షాప్లో ముక్క చెక్కలైపోయి పంటకి పనికి రావాల్సినటువంటిది పంట కింద మాంసమై వాడు మన కళ్ళ ముందు అమ్ముతుంటే మనకి ఏమీ తెలియనట్టుగా కారులో, స్కూటర్ మీద వెళ్ళిపోతున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇది ఆపాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరిపైన ఉన్నది. అసలు గోవుని రక్షించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చినటువంటి విషయాన్ని యుగ తులసి ఫౌండేషన్ అనేక ఉద్యమ కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామీజీలను, సాధు సంతులను, మఠాధిపతులను, పీఠాధిపతులను అందరిని కూడా ఒకతాటి మీద తీసుకొచ్చి తిరుపతిలో ఉన్నటువంటి మహాతి ఆడిటోరియంలో గోమా సమ్మేళన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేశాం. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో గో నాగార్జున చేశాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే గోమాతని రక్షించుకోవాలి, గో సంతతి పూర్తిగా నశించిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని అనేక రకమైనటువంటి ఉద్యమ కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం. ఈ సమస్యని రాజకీయ కోణంగానే పరిష్కరించబడాలి తప్ప ఇదేదో ఒక స్వచ్ఛంద సంస్థ చేస్తే పని అయితలేదని చెప్పేసి యుగ తులసి పార్టీని రిజిస్టర్ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. రాజకీయంగా ఈ మధ్యన తెలంగాణలో కొన్ని స్థానాల్లో పోటీ చేశాం. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ రోజుల్లో అప్పుడు వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారప్పుడు మా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే గోమాత రక్షణ, గోవుల సంరక్షణ కోసం మేము నిలబడతామని చెప్పేసి వారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా నాకు చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దక్షిణ భారతదేశంలో అత్యధికంగా దేవాలయాలు ఉన్నాయి. అత్యధికంగా గోహింస కూడా దక్షిణ భారతదేశంలో జరుగుతున్నది. చాలా బాధాకరం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అటు కర్ణాటకలో కాంగ్రెస్, కేరళ, ఇటు మళ్ళా తమిళనాడు, ఇవందరూ కూడా సెక్యులర్ పార్టీలు రాజ్యం వెళ్తున్నాయి, ఆంధ్రప్రదేశ్తో సహా. సో ఈ 5 రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి గోహింస జరుగుతున్నది, గోహత్యలు పాల్పడుతున్నారు. ఈ 5గురు ముఖ్యమంత్రులు
ఒక వర్గానికి కొమ్ము కాస్తూ వాళ్ళ ఓటింగ్ వల్ల మాకు ప్రమాదం ఉంటుందని చెప్పేసి అక్రమంగా గోవులను తరలిస్తున్నా, కబీలాలు అక్రమంగా నడుపుతున్నా, బీఫ్ షాపులు అక్రమంగా ఓపెన్ చేసినా కూడా ఈ 5 ముఖ్యమంత్రులు ఏమీ తెలియనట్టుగా చట్టాలని అతిక్రమించి పనిచేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు పని చేయకపోవడం ఆ దిశగా బాధాకరం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ అనగానే ప్రపంచంలోనే ఒక పెద్ద పుణ్యక్షేత్రం ఉన్నటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో కూడా బీఫ్ షాపులు ఉన్నాయి. చాలా బాధాకరం విషయం ఏంటంటే మహిళలు బీఫ్ని అమ్ముతున్నటువంటి దృశ్యాలు నాకు వాట్సాప్లో చాలామంది తిరుపతి నుంచి పంపించారు. ఇవన్నీ చూస్తుంటే మనం గట్టిగా రాజకీయంగా నిలబడి ఈ గోహింస యావత్ ఆంధ్రప్రదేశే కాకుండా ఇటు తెలంగాణలో కూడా పూర్తిగా ఆపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా తిరుపతిలో ఏ విధంగా అయితే స్వామివారు గోరక్షణ చేసినటువంటి గోవిందుని బాటలు నడవాలని పదే పదే చెప్తాను. ఈ ఎన్నికల్లో 175 స్థానాల్లో మహిళలందరికీ కూడా పెద్దపీట వేయాలని యుగతులసి పార్టీ నిర్ణయించింది. మొదటి అవకాశం మహిళలకు ఇవ్వాలని అమ్మ ఆవు ఆంధ్రప్రదేశ్ అనే ఒక నినాదం పెట్టుకున్నాం. తల్లి తర్వాత మళ్ళా తల్లి అని గోమాతను పిలుస్తారు కాబట్టి ఆ తల్లిని రక్షించుకోవడం కోసం మహిళలందరూ కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ జనవరి 21వ తారీఖు విజయవాడలో ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం. యుగతులసి పార్టీ నుండి గోరక్షకులు, గోశాల నిర్వాహకులు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి విచ్చేస్తున్నటువంటి శ్రీవారి సేవకులు, శ్రీవారి భక్తులు అందరూ కూడా విజయవాడలో జరగబోయే సమావేశానికి రావాలి. మీ యొక్క ఆలోచనలను యుగతులసి పార్టీతోని మనం పంచుకొని ఏ విధంగా మనము ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలనే అంశంపైన సుదీర్ఘంగా చర్చించుకుందాం. విజయవాడలో జరగబోయేటువంటి సమావేశం, వేదిక, అవన్నీ విషయాలు కూడా మరొక వీడియోలోనే తెలియజేస్తాను. మన యుగతులసి వాట్సాప్ నుంచి కూడా, ఫేస్బుక్ ద్వారా కూడా మీకు ఎక్కడ వెన్యూ ప్లేస్ డీటెయిల్స్ కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా అందరూ కూడా విజయవాడలో జరగబోయే సమావేశం జనవరి 21వ తారీఖు అందరూ వచ్చి మీ యొక్క సలహాలు, సూచనలు ఇచ్చి గోమాత రక్షణలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి గోబంధువులకి, హిందూ బంధువులకి సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలని ఎవరైతే పనిచేస్తున్నారో అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి గోమాత రక్షణ కోసం నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా పేరు పేరున అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఓం నమో వెంకటేశాయ. జై గోమాత.